హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజ్జా కిచెన్. ఏంటి పిజ్జా కిచెన్ అనేసి ఎక్కడో చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇది చెన్నైలో హజ్ హౌస్ అండి. చెన్నై జూలైలో హజ్ హౌస్ వెళ్ళామన్నమాట. చెన్నై అకేషన్కి వెళ్ళాము చూడ్డానికి అనేసి. ఇక్కడ చెన్నై హజ్ హౌస్లో మనము స్టే చేసామన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఎగ్మూర్ నుంచి 4 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇలా సెంట్రల్ నుంచి కూడా 4 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే హజ్ హౌస్ అనేది రెంట్కి ఇస్తారు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. ఇది చెన్నై జూలైలో ఉంది. నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి 700, ఏసీ రూమ్స్ వచ్చేసి 1050 అనమాట. ఇక్కడ స్టే చేసామండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. రూమ్ సర్వీస్ ఉంటుంది. మనం ఫుడ్ ఏమైనా కావాలంటే రూమ్ సర్వీస్ రూమ్కి తెచ్చిస్తారనమాట. మనం అక్కడే ఉండేసి స్టే చేయొచ్చు. యాక్చువల్గా హజ్ హౌస్ అంటే హజ్ యాత్రికులకు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఆ టైంలో అయితే మనకు అవుటర్స్కి ఇవ్వరనమాట హజ్ టైంలో అయితే. ఇప్పుడు హజ్ టైం లేకుండా ఉంటే నార్మల్ టైమింగ్స్లో అయితే, నార్మల్ డేస్లో అయితే మనకు రూమ్స్ అవైలబుల్లో ఉంటాయన్నమాట. చాలా స్పేషియస్గా ఉంటాయి రూమ్స్, చాలా నీట్గా ఉంటాయి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఒక 2 డేస్ బాగా అలసిపోయాము, రెస్ట్ తీసుకోవాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. చాలా రూమ్స్ ఉంటాయి, కానీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. రూమ్స్ చిక్కడము చాలా తక్కువ. అయినా మనము ఒక 2 మంత్స్ ముందే ప్లాన్ చేసుకునేసి అప్పుడు బుక్ చేసి పెట్టుకుంటాము. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, తమిళనాడు హజ్ సొసైటీ అనేసి. ఇప్పుడు మనం అయితే బయటికి వెళ్తున్నామండి. బయట అలా చూడడానికి వెళ్తున్నాము. బయట అంతా చూసేసి మనము అక్కడ నుంచి కోవళం అనేసి, కోవళంలో తయమ్మం సారి దర్గా అనేసి ఉంది. ఆ దర్గా విజిట్ చేయడానికి అనేసి వెళ్తున్నాము. చూడండి, ఇది సెంట్రల్ అనమాట, ఆన్ ది వేలో. ఇప్పుడు మనం బస్సులో కూర్చున్నాం కదా, ఆ బస్సు కూడా ఫ్రీనే. ఒక 20 km వరకు అవుట్ ఆఫ్ సరౌండింగ్ ఫ్రీ అనమాట చెన్నైలో. లేడీస్కి మాత్రమే ఫ్రీ, జెంట్స్ అయితే టికెట్స్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనకు ఆన్ ది వేలో జీజీహెచ్, సెంట్రల్ ఇవన్నీ తగులుతాయి అన్నమాట. చూడండి, ఇది సెంట్రల్ రైల్వే స్టేషను. మనకు బస్సులో నుంచి కనిపిస్తుంది కదా. నేనైతే బయటికి వెళ్ళి తీయలేకపోయాను, బస్సులో జర్నీ చేస్తూనే అంతా కవర్ చేశాను అనమాట. ఇది కనిపిస్తున్నది జీజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ చెన్నై. దీంట్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి. చాలా మంచి హాస్పిటల్ అండి. ఇక్కడైతే మా రిలేటివ్స్ వాళ్ళు విజిట్ చేసిండారనమాట. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఉండారు ఒక 20-30 years బ్యాక్ అనుకుంటా. వాళ్ళకి చాలా ప్రాబ్లం అయినది. ఇక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారు, చాలా బాగా ఉన్నారు ఇప్పుడైతే. ఇది సెంట్రల్కి దగ్గరగా ఉంటుంది జీజీహెచ్ అనేది. వెళ్ళిన వాళ్ళు ఇక్కడ హాస్పిటల్కి చూపించుకోవాలంటే డైరెక్ట్ సెంట్రల్కి మనము టికెట్ బుక్ చేసుకుంటే అక్కడ నుంచి వాళ్ళకు బై వాక్ అనేది వెళ్ళొచ్చు అనమాట. చూడండి, చాలా పెద్ద హాస్పిటల్, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి. నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారనమాట. చూడండి, మనకు ఆన్ ది వేలో మొత్తం అన్నీ ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు. చెన్నైలో ఏమేమి ఉన్నాయి అనేసి మనకు చెన్నై హైకోర్టు కూడా మనకు కనిపిస్తుంది వీడియోలో. మనం వెళ్ళే రూట్లోనే అన్నీ ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా కోవళం అనేసి, అంటే ముందు ప్యారిస్కి వెళ్ళాలి. ప్యారిస్ వరకు, ఇది జూలై నుంచి ప్యారిస్ వరకు అనమాట. ఇది మొత్తం ఈ లైన్లో మొత్తము హాస్పిటల్స్, రైల్వే స్టేషను, హైకోర్టు ఇవన్నీ కనిపిస్తాయి మనకు. చూడండి, చెన్నై మెడ్రాస్ హైకోర్టు మెడికల్ కాలేజ్ అండి ఇది. మెడికల్ కాలేజ్, అది కూడా ఆన్ ది వేలోనే ఉంది. చూస్తున్నారుగా, ఇది మార్నింగ్. ఇప్పుడు ప్యారిస్ బస్ స్టాండ్కి వచ్చేసామండి. కోవళం బస్ స్టాండ్. ప్యారిస్లో కోవళం వెళ్ళే బస్ స్టాండ్ వేరుగా ఉంటుంది. 109 బస్ ఎక్కేస్తే మీరు కోవళం అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇది కూడా 102K, ఇలా నెంబర్ ఆఫ్ బస్సెస్ వేరే వేరే నెంబర్స్తో ఉంటాయి. మీరు కొంచెం కనుక్కునేసి అక్కడ మనము ఏ బస్ అనేది వెళ్ళాలి. చూడండి, మా వాళ్ళ పిల్లలందరూ బస్సులో ఎక్కి కూర్చున్నారు.
బస్సులు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నాము. అందరు పిల్లలంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనకు ప్యారిస్ బస్ స్టాండ్ నుంచి కోవలం బస్ స్టాండ్ వెళ్ళే వరకు మనకు ఒక దాదాపు 1 అవర్ పడుతుందండి. మార్నింగ్ పూట అయితే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా, లేకుంటే ఒక 45 మినిట్స్ అయినా పడుతుంది ఖచ్చితంగా. అక్కడ ఏమంటే సముద్రానికి దగ్గరలో దర్గా అనేది ఉంది. చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఆ దర్గా విజిట్ చేయడానికి అనేసి మనం వెళ్తున్నాము. చూస్తున్నారుగా ఈ బస్సు. ముందు నేను ఒక 14 ఇయర్స్ బ్యాక్ ఎయిర్పోర్ట్లో చూసానన్నమాట. ఎయిర్పోర్ట్లో ఎక్కాను ఇలాంటి బస్సు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి బస్సులో మళ్ళీ ఎక్కుతున్నాను అనమాట. చాలా బాగుందండి బస్సు కూడా. ఇట్లా అప్ నుంచి డౌన్లోకి ఉంది. చూస్తున్నారుగా ఈ బస్ స్టాండ్ ప్యారిస్ బస్ స్టాండ్ అండి ఇది. ఇప్పుడు మన బస్సు బయలుదేరింది కోవలం వెళ్ళడానికి. చూడండి, మనకు దారిలో చాలా కనిపిస్తాయండి. చెన్నై మొత్తం మనము ఇలా బస్సులో నుంచే కవర్ చేయొచ్చు ఆల్మోస్ట్. మనం బై వాక్ వెళ్ళి చూడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇది ఏదో ఒక మ్యూజియం అండి, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది పాతదే, మళ్ళీ దానికి కొంచెం వర్క్ అది చేస్తున్నారు. ఇలా మొత్తం మేము చూసుకుంటూ వెళ్తున్నాము, కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. దీని పక్కనే అండి హైకోర్టు అనుకుంటా ఇది కనిపిస్తుంది కదా. ఇదైతే నేను వీడియో తీసేసి ఒక 2 months వరకు అయ్యిందండి. నేను అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం కుదరలేదు, అందువల్ల కొన్ని మిస్ అయ్యాను నేను దీంట్లో. ఇవి ఇక్కడ ఉన్నాయని కొంచెం చెప్పడానికి కొంచెం వెనక ముందు అవుతుంది, ఏమనుకోవద్దండి. మీరు వీడియోలో మీరు కంప్లీట్గా చూడొచ్చు అనమాట. అక్కడ పేర్లు కూడా కనిపిస్తుంటాయి, బోర్డ్స్ కనిపిస్తుంటాయి ఏది ఏవి అనేసి. ఐ థింక్ మెడ్రాస్ హైకోర్టే అనుకుంటున్నా. ఇప్పుడు ముందు ముందు వెళ్తుంటే కనిపిస్తుంది, చూద్దాము. ఇలా మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసరికి కొద్దిగా రష్ అనేది లేదండి. మార్నింగ్ 7 to 8 చూడండి హైకోర్టే అండి ఇది, మెడ్రాస్ హైకోర్ట్ అనమాట. మార్నింగ్లో కాబట్టి రష్ అనేది ఎక్కువ ఏం లేదు. అదే మనము కొద్దిగా ఒక 10:30కి 9:30కి అలా బయలుదేరింటే మనకు అడుగున ట్రాఫిక్ అనేది ఉంటుంది, సిగ్నల్స్ అనేవి పడిపోతాయి, వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మేము అర్లీ మార్నింగ్ ఒక 6:30కి అలా బయలుదేరేసాము. బయలుదేరినందువల్ల ఇప్పుడైతే మనకు జనాలు అనేది ఎవరు లేరు. చూడండి, రోడ్లు కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి కదా, సైలెంట్గా ఉన్నాయి. ఇది మనము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడ్డామండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది క్లైమేట్ కూడా. చూడండి, అలాగే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ బస్ స్టార్ట్ అయ్యింది, వెళ్తున్నాము. ఇలా చూడడానికి చెన్నై అనేది చాలా బాగుంటుందండి. చెన్నైలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మనకు మెయిన్గా అయితే బీచ్ అనేది ఉంది కదా, బీచ్ ఉంది, ఎంజీఆర్ గార్డెన్స్ ఉంది, జయలలిత గార్డెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మెరీనా బీచ్ అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి. అది చాలా పెద్దగా ఉంటుంది. మన వరల్డ్లోనే సెకండ్ బీచ్ కదా అది, ఇండియాలోనే. అది కూడా వెళ్ళామండి. నెక్స్ట్ డే వెళ్ళాము. ఫస్ట్ డే వచ్చేసి ఇలా దర్గాకి వెళ్ళాము. అక్కడి నుంచి మనము మళ్ళీ దర్గా వెళ్ళే దారిలోనే మధ్యలోనే వీజీపీ గోల్డెన్ బీచ్ అని వస్తుందండి. వీజీపీ గోల్డెన్ బీచ్కి వెళ్ళాము. ఆఫ్టర్నూన్ నుంచి అక్కడ మనము నైట్ వరకు స్టే చేసామన్నమాట. బీచ్లో చాలా బాగా వీజీపీ అదే గోల్డెన్ బీచ్ అన్నాను కదా, అక్కడ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీజీపీ గోల్డెన్ బీచ్లో అయితే మనకు అక్కడ టికెట్స్ అనేవి తీసుకోవాలి. పర్ హెడ్ 650 ఆర్ 680 మేబీ అనుకుంటా, ఎగ్జాక్ట్లీ అయితే గుర్తులేదు. అక్కడ అడల్ట్స్కి ఒక రేటు, మళ్ళీ పిల్లలకైతే ఇంకో రేటు ఉందండి. చూడండి, ఇప్పుడు దగ్గరలోనే ఉంది వీజీపీ బీచ్ కూడా. మనం ముందైతే వెళ్ళిపోయాము, మళ్ళీ తిరిగి వస్తుండగా మనము అక్కడ స్టాప్ చేసుకునేసి అక్కడ దిగామన్నమాట.
అక్కడి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఏసీ బస్సులో వచ్చామండి. నార్మల్గా అయితే అక్కడి నుంచి వెళ్ళే బస్సులు దగ్గర దగ్గరగా మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా దొరుకుతాయి, అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు కోవళం అనేది పాండిచ్చేరి రోడ్ అనమాట. అది పాండిచ్చేరికి వెళ్ళొచ్చు. ఇదొక పార్క్ అండి, కనిపిస్తుంది కదా మీకు, అది కూడా ఒక పార్కే అనమాట. చెన్నైలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనం అన్నీ కవర్ చేయలేము. ఒక 2 డేస్ 3 డేస్లో అలా ఏమీ కవర్ చేయలేమన్నమాట. చాలా టైం పడుతుంది అన్నీ చూడాలి అంటే. ఇప్పుడైతే మనము ప్రజెంట్ ఇక్కడ దర్గాకు ఒకటి వెళ్ళాము, విజిపి బీచ్కి ఒకటి వెళ్ళాము, ఇంకోటి మెరీనా బీచ్, ఎంజీఆర్ గార్డెన్స్, ఇవి వెళ్ళామండి. ఆ 4 ప్లేసెస్ వెళ్ళాము. ఇక్కడైతే బస్సు స్టాప్ అయ్యింది, మళ్ళీ మెల్లిగా మూవ్ అవుతుంది, చూస్తున్నారుగా. ఇప్పుడైతే మనకు చెన్నై ట్రాఫిక్ అనేది ఏం కనిపించడం లేదు. మనము ట్రాఫిక్లో కన్నా వెళ్ళి ఉంటే దాదాపు అక్కడ చేరేంత వరకు మనకు ఆఫ్టర్నూన్ అయిపోతుందండి. అలా ఉంటుందండి ట్రాఫిక్ టైంలో అస్సలు బయలుదేరద్దు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసేయండి, తొందరగా వెళ్ళొచ్చు. 10 లోపలే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. 10 కాదు, మ్యాక్సిమం 9 లోపలే వెళ్ళాలి, లేకుంటే మీకు ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది. చూస్తున్నారుగా, ఇలా అండి. అక్కడి నుంచి నార్మల్ బస్సెస్ కూడా ఉన్నాయి, ఏసీ బస్సెస్ కూడా ఉన్నాయి. ఏసీ బస్సెస్కి నార్మల్ బస్సెస్కి ఎక్కువ అమౌంట్ ఏమీ లేదు, టికెట్స్ ఎక్కువ తేడా ఏం లేదండి. దీనికి కొద్దిగానే అమౌంట్ ఎక్కువ. అయినా ఇప్పుడు మనం వెళ్ళింది సమ్మర్ సీజన్లో వెళ్ళామండి. సమ్మర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి వేడికి తట్టుకోలేక ఇంకా ఏసీ బస్సులోనే కూర్చున్నాము. దేవుడా దొరికింది చాలులే అనేసి దాంట్లో కూర్చున్నందువల్ల మనకు కొంచెం పీస్ఫుల్గా కూడా ఉన్నిందండి. కొంచెం చల్లగా, అలసట అనేది కనిపించకుండా ఎండకు. అయితే ఎండాకాలంలో అయితే మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సమ్మర్ సీజన్లో. ఏమంటే ఇంకా సమ్మర్ సీజన్లో పిల్లలకు సెలవులు వస్తాయి కాబట్టి మనము సమ్మర్ సీజన్లోనే వెళ్ళాల్సి వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. లేదు కొంచెం వింటర్ సీజన్లో అలా వెళ్తే ఆ క్లైమేట్ కూడా కొంచెం బాగుంటుంది, మనము తిరిగి చూడడానికి కూడా మనకు ఓపిక ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో అయితే ఈ ఎండలకి బాబోయ్ వద్దు బాబోయ్, ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోటు ఉంటే బాగుంటుంది అనిపిస్తుందండి. అలా ఎండలు మండిపోతుంటాయి కదా. ఇంకా బీచ్ ఉండే చోట అయితే మనకు కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుంది, అదేమిటో తెలియదు మరి. బీచ్ ఉండే ఊరైతే కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుంది. అయితే సాయంత్రం పూట బీచ్ దగ్గర చాలా బాగుంటుందండి. చల్లగాలి వస్తుంటుంది, సముద్రపు అలలు, నీళ్ళు అవన్నీ మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అక్కడ. చూస్తున్నారుగా, ఇంకా వెళ్తూనే ఉన్నాము. చెప్పాను కదా దాదాపు 3/4 గంట పైనే పడుతుంది అనేసి. దాదాపు మ్యాక్సిమం 1 అవర్ అనుకోండి, మనం వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది. మధ్యలో ట్రాఫిక్, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు కదా, అలా అన్నమాట. చూడండి, ఇక్కడ మధ్యలో మనకు విజిపి బీచ్ అనేది వచ్చింది. అయితే అది కూడా దాటి వెళ్తున్నాము. మెరీనా బీచ్ పైనుంచే వెళ్తుంది బస్సు. ఐ థింక్ మెరీనా బీచ్ అనుకుంటా ఇది. ఇంకా విజిపి అయితే రాలేదు. మెరీనా బీచ్ పైనుంచి వెళ్తుంది, అది క్రాస్ చేసుకొనేసి ఊరంతా తిరిగేసి వెళ్తుందండి ఇది. బాబోయ్, ఇప్పుడే ఇక్కడ ఉన్నాము, ఇంకా అక్కడికి వెళ్ళినంత వరకు చాలా టైం పడుతుంది అనుకున్నాను నేను. అయితే జర్నీ మనం ఏం కనిపించడం లేదండి. ఆల్మోస్ట్ మనము అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ టైమింగ్ అనేది మనకు తెలియదన్నమాట. మనం వెళ్ళే కోవలం బీచ్ దగ్గర అయితే అక్కడ కోవలం దర్గా ఉంది కదా, దాని వెనకాల బీచ్ ఉందన్నమాట. అది కూడా సముద్రము. ఆ సముద్రానికి దగ్గరలోనే దర్గా అనేది ఉంది. చాలా మహత్వపూర్వం దర్గా అది. ఆ దర్గా పేరు తైమమ్ అన్సారీ. నేను దాదాపు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వెళ్తున్నానండి అక్కడికి. నాకైతే ఆ దర్గా అంటే చాలా ఇష్టం అన్నమాట. ముందైతే చాలా బాగుంటుంది, అది మట్టిలో ఉన్నింది దర్గా, గుడిసెలు వేసేసి.
ఈ దర్గా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే దస్ దశావతారం సినిమాలో ఈ దర్గా అయితే చూపిస్తారండి అక్కడ. ఊరు మొత్తం వాటర్ వచ్చినా కానీ చెన్నై మొత్తం వాటర్ వచ్చేస్తుంది కదా అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు. అప్పుడు దర్గాలో కొందరు వెళ్ళేసి అక్కడ నిలబడతారు. ఆ సీన్ ఉంది చూడండి. ఆ దర్గా అయితే మునగదు, దర్గాలోకి అయితే నీళ్ళు అనేవి రావు, ఊరంతా మునిగిపోతుంది. కానీ దర్గాలో మటుకు నీళ్లు రావు. చాలామంది దర్గాలో పోయి నిలబడిపోతారు కదా. ఆ సీన్ అనేది ఉంది చూడండి దశావతారంలో, అదే దర్గా అండి ఇది. మీరు కావాలంటే ఆ దర్గాని మనము దశావతారం ఫిలింలో మనము చూడొచ్చు. ఆ సీన్ వేసుకునేసి చాలా మహత్వపూర్వమైన దర్గా అది. అలా అండి ఫైనలీ అక్కడికి వెళ్తున్నాము. ఇంకా వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. చూస్తూ వెళ్తున్నాము చెన్నై అనేది ఎలా ఉంది అనేసి. చూడండి, ప్రతి ఒక్క చోట కూడా మంచి ప్లేసెస్ అనేవి ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేసెస్, పార్క్స్ అనేవి ఉన్నాయి. అంటే మనము చిన్న చిన్న పార్కులు అవి మనకు తెలియవు కదా. చూడండి, ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా 8 కాలేదు, ఇంకా 8కి 5 మినిట్స్ తక్కువ ఉంది. అప్పుడే బాగా ఎండగా ఉందండి. చూడండి, సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు అందరూ కనిపిస్తున్నారు కదా. ఇదండి సిటీ అంటేనే దాని అట్మాస్ఫియర్ అనేది వేరుగా ఉంటుంది కదా. ఆ బిల్డింగ్స్ అంతా, వాతావరణం అంతా. ఇలా బయట చూడ్డానికైతే మెయిన్ రోడ్స్ అన్నీ అయితే చాలా బాగుంటాయండి. సందులలో అయితే అవి చిన్న చిన్న సందులు గొంతులు ఉంటాయి కదా, దాంట్లో అయితే మనం వెళ్ళలేం బాబోయ్. చాలా దట్టిగా ఉంటాయన్నమాట. చూశాను అక్కడ స్టే చేసేసి. ఇలా అయితే మనం బయట చూడ్డానికైతే అబ్బా చెన్నై చాలా బాగుంది అనుకుంటాము. కానీ లోకల్ లొకాలిటీస్ అయితే అక్కడైతే మనం తిరగలేమన్నమాట. అయితే మటుకు పార్కులు అవన్నీ, మెరీనా బీచ్ కానీ ఇవన్నీ బాగా క్లీన్గా ఉంటాయండి. ఎంజీఆర్ గార్డెన్స్ ఇవన్నీ నైట్ చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నీ. ఇది మెరీనా బీచ్ అండి. కంటిన్యూగా మెరీనా బీచ్ అనేది మనకు చెన్నైలో నుంచి స్టార్ట్ అయ్యేసి ఇక్కడ వీజీపీ గోల్డెన్ బీచ్ అంటున్నాను కదా, అక్కడ కూడా అదే సముద్రం అండి, కంటిన్యూగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ కోవలం దర్గా అన్నాను కదా, ఆ దర్గా బీచ్ కూడా ఇదే అండి, కంటిన్యూగా మెరీనా బీచే వీజీపీకి టచ్ అయ్యి ఇలా కోవలంకి టచ్ అయ్యి అలా వెళ్తుందన్నమాట అది. చూడండి, వీళ్ళందరూ చేపలు పట్టే వాళ్ళు అనమాట. అక్కడే టెంట్లు వేసుకునేసి, పడవలు పెట్టేసుకునేసి అక్కడే స్టే చేస్తున్నారు. ఇదంతా మనము బస్సులో వెళ్తున్నాం కదా, ఆల్మోస్ట్ మనము ఇలా సముద్రానికి వారగానే కొద్ది దూరం వరకు ట్రావెలింగ్ చేస్తామండి. రోడ్ ఉందన్నమాట పక్కనే, అలా దాని సైడ్ నుంచే ట్రావెల్ చేస్తాము, సముద్రం సైడ్ నుంచే. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెము కెమెరా అనేది కిందికి పైకి అలా అవుతుంది, మీరు చూస్తున్నారు. కానీ మీకు నా వీడియో బోర్ అనేది కనిపిస్తే మీరు కొద్దిగా స్కిప్ చేసుకోండి. ఇంకా మీరు మిస్ అయ్యే ప్లేసెస్ చాలా ఉంటాయి ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్తే. కానీ ఇక్కడ స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వీడియో అనేది కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ప్రతి మూమెంట్ అనేది మనం డైరెక్ట్గా వెళ్ళి చూడలేం కదా. ప్రతి ఊరు అనేది మనము ఇలా వెళ్ళి చూడలేము. కొన్ని వీడియోస్లో అయితే చూడొచ్చు మనము ఏ ఊరు ఎలా ఉంటుంది అనేసి. ఈ బీచే కంటిన్యూగా వెళ్తుందండి. అది ఎన్నో కిలోమీటర్స్ వరకు మెరీనా బీచ్ అనేది కంటిన్యూగా ఉందంట. దీని గురించి మీరు తెలుసుకోవచ్చు నెట్లో చెక్ చేసి. వరల్డ్లోనే ఫస్టో సెకండో అనేసి విన్నాను నేను మెరీనా బీచ్ అనేది, నాకైతే ఖచ్చితంగా గుర్తులేదు. చూస్తున్నారుగా
అంటే కంటిన్యూగా ఎక్కడ మనకు చెన్నై ఎండ్ అయింది అనే లాగా కనిపించడం లేదండి. కంటిన్యూస్గా బిల్డింగ్స్ అనేవి వస్తున్నాయి. హోటల్స్ అంట, పార్క్స్ అంట, ఇల్లంట, అపార్ట్మెంట్ అంట, ఇలా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఎక్కడ మనకు దాదాపు మనం ఒక 50 కిలోమీటర్స్ వచ్చినా కానీ మనకి ఇక్కడ చెన్నై ఎండ్ అయ్యింది, సిటీ ఎండ్ అయ్యింది అనేలాగా మనకైతే అనిపించడం లేదండి. కంటిన్యూస్గా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ అయితే మనకు గ్యాప్ అనేది లేదు. కంటిన్యూస్లీ మనకు ఇక్కడ అన్నీ వస్తూనే ఉన్నాయి. మనము దాదాపు వచ్చేసామండి. ఇది కోలం అనే ఊరికి వచ్చేసాము. ఇది అక్కడ సర్కిల్ అనమాట. పాండిచేరి వెళ్ళే సర్కిల్ ఒకటి వస్తుంది, ఇలా చెన్నై వెళ్ళే సర్కిల్ ఒకటి వస్తుంది. అక్కడి నుంచి మనం ఇక్కడ క్రాస్ చేసాము. ఇప్పుడు దాదాపు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ముందర ఒక పెద్ద బోర్డు అనేది కనిపిస్తుంది కదా, మనం ఏ రూట్లో వెళ్తాము అనేసి బోర్డు అనేది కనిపిస్తుంది, పైన వెళ్ళింది. ఓకే అండి. బస్లో నుంచి మనం ఆల్మోస్ట్ వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది అండి. కానీ ఇక్కడ మనకు స్టే చేయాలంటే మనము ఇలా బస్కి ట్రైన్కి వెళ్తేనే మనం స్టే చేయొచ్చండి. చూడండి, ఇక్కడ వచ్చేసాము, మనము బస్సు దిగేసాము. ఇవి ఏమనుకుంటున్నారు, చూసారుగా మీరు, చాలామందికి తెలుసా, ముంతమాడి పళ్ళండి అవి. దానికే కాజు కింద వస్తుంది కదా, ముంతమామిడి పప్పు, అవి అన్నమాట. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో మొత్తం ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. రెడ్ బనానా, గ్రీన్ బనానా, ఎల్లో బనానా, చూసారుగా చాలా రకరకాలు ఉన్నాయి. మామిడిపండ్ల సీజన్ అది, మామిడిపండ్లు కూడా ఉన్నాయి. మా హస్బెండ్ వెళ్తున్నారు ఇక్కడ దర్గా దగ్గరికి. ఇక్కడ స్ట్రైట్లో ఉందండి దర్గా. బస్సు దిగ్గానే మనకు ముందర ఎదురుగా కనిపిస్తుంది దర్గా అనేది. మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇక్కడ చూడండి, ఎవరి లోకం వాళ్ళది అంటారు కదా, ఇక్కడ జ్యోతిష్యం చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఈ దర్గాకి దగ్గరలో అయితే మనకు హోటల్స్ అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మనం స్టే చేయాలంటే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. షాపింగ్ చూడండి, షాపులు కూడా ఉన్నాయి. ఇది ఒక చిన్న సైజు ఊరు అనమాట, మరీ పెద్దగా ఏం కాదు. స్టార్టింగ్లో ఇవన్నీ హోటల్స్, షాప్స్ ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్లో ఉంటాయి. మీరు ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ వెళ్ళినా కానీ, స్టే చేసినా కానీ మనకి ఏమైనా దొరకవేమో అనేసి భయపడాల్సిన అవసరం లేదనమాట. ప్రతి ఒక్క వస్తువు మనకు దొరుకుతుంది. చూడండి, ఎదురుగా దర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ వెహికల్స్లో వచ్చే వాళ్ళు కూడా వెహికల్స్లో వస్తారు. కానీ మేము వెహికల్లో ఎందుకు వెళ్ళలేదంటే, మనం అక్కడ స్టే చేయాలి కాబట్టి వెహికల్ ఫెసిలిటీ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి కొంచెం ఇబ్బంది. ఇలా మనం బస్లో అయితే బాగా ట్రావెల్ చేయొచ్చండి. మనకు ఒక 10 నిమిషాలకు ఒకసారి బస్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అందువల్ల మనము ట్రైన్కి వెళ్ళేసి ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఏసీ కోచ్ బుక్ చేసుకునేసి వెళ్ళేసి అక్కడ స్టే చేసామన్నమాట హజ్ హౌస్లో. అక్కడి నుంచి మళ్ళీ ప్యారిస్కి వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ కోవలం బస్ స్టాండ్లో మనం దిగేసాము. కోవలం బస్ ఎక్కి చూడండి, ఇది దర్గా బయట నుంచి ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడు ఇదైతే చాలా డెవలప్ అయింది, ముందుగా అయితే అంత లేదు. ఇప్పుడైతే రాను ఇంకా డెవలప్ చేస్తున్నారు. 30 years బ్యాక్ అయితే చాలా బాగుంది. నాకు అప్పుడు అట్మాస్ఫియర్ నాకు చాలా బాగా నచ్చింది ఇప్పటికన్నా. అప్పట్లో ఆ దర్గా అనేది గుడిసెలో ఉన్నిందనమాట. సమాధి చూడండి, అదే మెయిన్ ఎంట్రన్స్. లోపల మెటికల్ దిగిన తర్వాత ఇరువైపులా అంగళ్ళు అనేవి ఉన్నాయి. ఆ పక్క ఈ పక్క అంగళ్ళు అనేవి ఉన్నాయి. వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏమైనా చూడండి ఆట వస్తువులు ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకి తీసుకెళ్ళాలంటే మనం షాపింగ్ చేసుకునేసి తీసుకెళ్ళచ్చు. బురకాలు, జానిమాజులు ఇవన్నీ ఉన్నాయి. చున్నీలు
చూడండి రేట్లు కూడా వాళ్ళు అలా పెట్టేశారు. మనం దర్గాలోకి వెళ్ళేటప్పుడు ఫాతిహా అని చెప్పిస్తాం కదా, అప్పుడు దానికి ఏమైనా ఇలా పూలు, ఇక్కడైతే పూలు అనేవి ప్రత్యేకంగా ఉండవండి. అవి చిన్న రోజెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఆకులవి, ఆ రోజెస్. మరి ఇంకోటి వచ్చేసి అది గ్రీన్ ఆకులేమో ఉంటాయండి, తీగలు తీగల్లాగా, దాంతోనే ఇక్కడ పూజలు అనేవి జరిపిస్తారు. ఫాతిహా అనేది జరిపిస్తారనమాట. అది ఎస్పెషల్లీ ఇక్కడ ఈ దర్గాలో అది వేరుగా ఉంటాయి. చూడండి ఎంట్రన్స్ ఇది, ఇంకా లోపల వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ జూఖానా, ఇటు సైడ్ ఇక్కడ చెప్పులు అనేసి వదిలేసి వెళ్ళాలి. అక్కడ ఉజూఖానా కనిపిస్తుంది కదా అటు సైడ్, అక్కడి నుంచి వెనకాల వెళ్ళాలండి. బీచ్ వస్తుంది. బీచ్ అంటే మనకు ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది బీచ్, చాలా దూరం అయితే ఏం లేదు. చూడండి ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. ఈ తోపులు చూస్తున్నారు కదా, దాంట్లో దశావతారం ఫిలింలో మీకు బాగా క్లియర్గా కనిపిస్తాయి. చూడండి మీరు ఒకసారి ఆ ఫిలిం క్లిప్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అరే ఈ దర్గానే అనేసి. చూడండి లోపల చాలా బాగుంది కదా. ముందైతే ఇలా లేదు. ఇక్కడ వచ్చే భక్తులు వాళ్ళ కోరికలు తీరినందువల్లనో ఎలాగెలాగో అందరూ స్పాన్సర్ చేస్తారు కదా, వాళ్ళ కోరికలు తీరితే అలా అంతా బాగా చేశారండి. లోపలైతే చాలా స్పేషియస్గా ఉంది. అక్కడే స్టే చేసేవాళ్ళు 2-3 డేస్ స్టే చేసేవాళ్ళు చేస్తారు. వచ్చి విజిట్ చేసుకొని వెళ్ళేవారైతే వచ్చి విజిట్ చేసుకొని వెళ్తారు. నేనైతే ఇక్కడ చాలాసార్లు వెళ్ళాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. అయినా ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే కూడా పూర్తి అవుతాయి. చూడండి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీపాలు అనేది వెలిగిస్తారు. దీపాలు వెలిగించి మొక్కులు అనేది కోరుకుంటారనమాట. ఇదండి లోపల మజార్ అంటారు దీన్ని, సమాధి. ఇక్కడ ఆ ఫస్ట్ ఎంట్రన్స్ వరకే మనకు లేడీస్కి అలో అండి, అక్కడ కూడా వెళ్ళనివ్వరు. వీడియో అయితే తీయద్దు అంటున్నారు. నేను లేదు తీయడం లేదులేండి అనేసి దొంగతనంగా తీశాను. ఇక్కడ మనకు లేడీస్కి అంతవరకే అలో. అక్కడ అది గోల్డ్ కలర్ వాకిల్ కనిపిస్తుంది కదా, దాని లోపలికైతే జెంట్స్ అయితే వెళ్ళొచ్చు, కానీ లోపలికి లేడీస్ అనేది అలో కాదు. చూడండి ఇక్కడ పేరు కూడా స్క్రోల్ అవుతుంది. చూడండి చక్కగా సమాధి కనిపిస్తుంది కదా. ఎవరి నమ్మకం వాళ్ళదండి. చాలా మహత్వం ఉన్న గురువు అన్నమాట. అంటే అల్లాని మించిన ఏ గురువు పెద్ద ఏం కాదు, కానీ మనము వాళ్ళ శిష్యులు కదా వీళ్ళు. ఈయన కూడా మదీనాలో నుంచి అక్కడ ఆయన ఒక బాక్స్లో నన్ను పెట్టి ఇలా సముద్రంలో నన్ను వేసేయండి, నేను ఎక్కడ బయట తేలుతానో అక్కడ నా సమాధి చేయండి నన్ను అనేసి అన్నారట. అక్కడ మదీనా నుంచి ఆయనకు అలా బాక్స్లో పెట్టేసి సముద్రంలో వదిలేశారంట. వదిలేసిన తర్వాత ఇక్కడ మనకు కోవలం సముద్రం అక్కడ వచ్చేసి ఆయన బయటపడ్డారంట. అక్కడ ఇంకా చూసిన వాళ్ళు ఇక్కడ ఏదో గురువు ఈయన, ఇక్కడ మనము ఈయనకు ఇక్కడ సమాధి చేయాలి అని ఆజ్ఞాపించారు అనేసి అక్కడ ఆయన సమాధి చేశారు. ఇప్పుడు చూడండి అది ఫాతిహాకి తెచ్చి ఇచ్చారు కదా, అక్కడ చూసారు కదా ఏదో గ్రీన్ ఆకులు, అది కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. అది ఏం చెట్టు ఆకులో ఏమో, కానీ అక్కడ వాళ్ళ ప్రేయరే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. చూస్తున్నారుగా, జెంట్స్ అయితే లోపల వరకు వెళ్ళనిస్తారు, లేడీస్ అయితే అలో లేదు. ఇక్కడ 24 గంటలు 24 అవర్స్ ఇక్కడ ప్రేయర్ అనేది జరుగుతూ ఉంటుంది. విజిట్ అనేది చేస్తూనే ఉంటారండి. చూస్తున్నారు కదా.
గంధం సువాసనలతో సెంటు సువాసనలతో అక్కడ సమాధి దగ్గర చాలా మంచిగా ఉంటుందండి. అట్మాస్ఫియరు స్మెల్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కోరికలు తీరిన వాళ్ళు వాళ్ళు ఏం కోరుకున్నారో ఇంకా వాళ్ళ కోరికల ప్రకారం వాళ్ళు ఏమైనా ఇక్కడ కానుకలు సమర్పించుకుంటారు. చూడండి ఇక్కడ ఎదురుగా ఉంది కదా, ఇక్కడంతా దీపాలు 5 దీపాలు 11 దీపాలు అలా వెలిగిస్తారండి. ఏమన్నా మొక్కుబడి అనుకునేసి ఆ దీపాలని వెలిగిస్తారు అక్కడ. అలా నేను కూడా ఒకసారి వెలిగించానండి. చూడండి ఇవన్నీ దీపాలు. అలా ప్లేట్ ఎంత అనేసి వాళ్ళు అమ్ముతుంటారు. ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్ అనే కుల మతాల భేదాలు లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ విజిట్ చేస్తారండి వాళ్ళ నమ్మకంతో. చూడండి ఇక్కడ పిల్లలకు పుట్టెంట్రికలు తీయించడము అలా అన్నీ జరుగుతూ ఉంటాయి. నేను నా 3 పిల్లలకి ఇక్కడే తీపిచ్చానండి పుట్టెంట్రికలు. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందుగానే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టము. అందువల్ల నా 3 పిల్లలకి ఇక్కడే పుట్టెంట్రికలు అనేది తీపిచ్చాను. ఇది వెంట్రుకలు తీయించే స్థలం అండి. ఇక్కడ కూర్చోబెట్టేసి వెంట్రుకలు అనేది తీయిస్తారు. ఇక్కడ ఈ పక్క కూడా సమాధులు అనేది ఉన్నాయి. అవి అందరూ వాళ్ళ శిష్యులు. వాళ్ళు అక్కడ ముందు దర్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి వాళ్ళంతా అక్కడ పనులు చేస్తుంటారు కదా, వాళ్ళ సమాధులు అన్నమాట. వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడెక్కడో లేకుండా ఇక్కడ వాళ్ళ ప్రాంగణంలోనే సమాధి అనేది చేశారు. వాళ్ళందరూ వాళ్ళ సాహెబ్ గురువు గారి ఖిద్మత్ చేసుకునే వాళ్ళు అనమాట, సమాధి అయిన వాళ్ళు. ఇలా అండి ఈ కోవలం దర్గా మహత్యం అనేది చాలా ప్రసిద్ధిగాంచిందండి. ఇలా ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే మనకు అక్కడ ఇది అనేది ఉంటుంది, సముద్రం అనేది, బీచ్ అనేది చాలా పెద్ద సముద్రం అండి. చూడండి దర్గా అంతా కంప్లీట్గా చూసారు కదా. ఇంకా లోపల ఇదంతా మనము కూర్చొని ప్రేయర్ చేసుకునే అంత ప్లేస్ ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మనం అక్కడే కావాలంటే ఒక 2 days ఉండి స్టే చేయాలన్నా ఏమి ఇబ్బంది ఏం లేదు. రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మనము ఉండి స్టే చేయొచ్చు. లేదు మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల మనము విజిట్ చేసి వచ్చేయాలంటే కూడా వచ్చేయచ్చు. అలా అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.